ఈరోజు కల్లు గీత కార్మికులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సేఫ్టీ మోపులను అందించడం జరిగింది. మరి నిన్నగాక మొన్న కల్లు గీత కార్మిక సంఘం రమణ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కల్లు గీత కార్మికులకు న్యాయం చేయలేకపోతా ఉందని చెప్పి వారు మాట్లాడడం జరిగింది. అది ఎంతవరకు వారు అట్లా మాట్లాడడం సబబు కాదు. కల్లు గీత కార్మికుల సంక్షేమానికి సంబంధించే ఇవాళ వృత్తిలో భాగంగా ప్రమాదాలకు గురవుతున్నటువంటి కార్మికులు రక్షించబడాలనేటువంటిది ప్రధాన కారణ ఎజెండాతోని గౌరవ బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారి కృషితో పొన్నం ప్రభాకర్ అన్న గారు ముందుండి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి సేఫ్టీ మోకులను మనకు అందించడం జరిగింది. అదేవిధంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 200 రూపాయల పింఛన్ కూడా అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి ప్రభాకర్ అన్న గారి కృషితో 50 సంవత్సరాలకే కార్మికులకు అందించడం జరిగింది. అదేవిధంగా అప్పుడు ట్యాడీ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసింది కాంగ్రెస్ హయాంలోనే. ఆ ట్యాడీ కార్పొరేషన్ ద్వారా నిధులను కూడా లోన్లు కల్లు గీత కార్మికులకు అందించడం జరిగింది. ఇవాళ ఆ కార్మికుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పడానికి ప్రభుత్వం ఏర్పాటైనటువంటి మొదటి సంవత్సరంలోనే రక్షణ కవచాలను ఎటువంటి ప్రమాదాలు జరగకుండా వృత్తి రక్షణలో భాగంగా అందించడం జరిగింది. అదేవిధంగా ఎక్స్గ్రేషియో అందించడానికి కూడా 60 కోట్ల రూపాయల నిధులను కూడా మన ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. బడుగు బలహీన వర్గాల నాయకుడిగా బలహీన వర్గాల సంక్షేమానికి నిరంతరం ఆలోచించేటువంటి పొన్నం ప్రభాకర్ గారు సబండ వర్గాలకు న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో బీసీ కులగణన లాంటి ఒక అంశాన్ని తెర మీదకి తీసుకువచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన వెంటనే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం, ఆ దిశగా అడుగులు వేయడం, రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల్లో కూడా అమలు పరిచే దిశగా జనగణన కూడా చేయడం మొదలుపెట్టినాయి. కాబట్టి ఈ విధంగా ప్రభుత్వం అన్ని రకాలుగా ఈ యొక్క బలహీన వర్గాల పక్షాన పనిచేస్తున్నటువంటి క్రమంలో మన కార్మిక సంఘాలు ఏవైతే ఉన్నాయో బీసీ కులాల్లో ఉన్నటువంటి వృత్తులు చేసుకునేటువంటి అందరికీ కూడా ప్రత్యేకించి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి రానున్నటువంటి భవిష్యత్తులో సంక్షేమం గురించి ఆలోచించేటువంటి పరిస్థితుల్లో మనం రాష్ట్ర ప్రభుత్వం కల్లు గీత కార్మికులకు ఏమని చేయలేదని చెప్పడం చాలా బాధాకరం. ఖచ్చితంగా కల్లు గీత కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమం విషయంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మనకు తాడి చెట్లు, ఈత చెట్లు, వనాలు పెంచుకోవడానికి కూడా ప్రభుత్వ భూమిని అందించడానికి గౌరవనీయులు ప్రభాకర్ అన్న గారు కూడా ప్రభుత్వంతో మాట్లాడి ఆ దిశగా అడుగులు వేయడం కూడా జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈ రోడ్ల సైడ్ ఉన్నటువంటి చెట్లను కూడా గతంలో మనకు సేఫ్టీ మోకులు అందించేటువంటి క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా తాటి ఈత వనాలను పెంచాలని చెప్పి అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. ఈ రకంగా ప్రభుత్వం మన పక్షాన నిలబడి అనేక రకాల కార్యక్రమాలు తీసుకొని సంక్షేమానికి ముందడుగులు వేస్తూ ఉంటే మనం ప్రభుత్వాన్ని నిందించడం ఎంతమాత్రం సబబు కాదు. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి భవిష్యత్ కాలంలో కూడా కల్లు గీత కార్మికులకు ఒక రక్షణగా, ఒక సంక్షేమ సారథిగా ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పి ఆశిస్తూ మీ అనిల్ గౌడ్, హుస్నాబాద్ నియోజకవర్గం. నిజమే మా ఇజం, నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం, అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం.